హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మన బండికి అయితే ఒక కిరాయి అయితే దొరికిందనమాట. మనం లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళాం, ఛత్తీస్గఢ్కి అయితే వెళ్ళాం కదా. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బండి అయితే ఎటు కూడా తీయలేదనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బండి ఖాళీగానే ఉండే. మళ్ళీ ఈ రోజు అయితే మనకు ఒక రూమ్ షిఫ్టింగ్ అయితే కిరాయి అయితే వచ్చింది. మేము వెంకటాపురం నుంచి అయితే ములుగుకి అయితే రూమ్ షిఫ్టింగ్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడైతే మేము మన దగ్గర నుంచి అయితే బయలుదేరాం. వెంకటాపురం వెళ్ళి అక్కడ ఏమేమి మెటీరియల్ ఉన్నదో అవి వేసుకొని అయితే ములుగుకి అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వెంకటాపురం వచ్చేసినాం. చూడండి, రూమ్ దగ్గరికి వచ్చేసినాం. దీంట్లో లోనకి వెళ్ళిన తర్వాత రూమ్ లోనకి వెళ్ళిన తర్వాత ఏమేమి మెటీరియల్ ఉన్నాయో ఒక ఎస్టిమేషన్ వేసుకొని బండ్లో ఏ విధంగా సదరాలన్నది చూస్తాం. మావాడు చూడండి వెళ్ళి ఒక బట్టల మూత అయితే తీసుకొస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా రూమ్ షిఫ్టింగ్కి వెళ్ళిన తర్వాతకి మనమైతే ముందైతే రూమ్లో మెటీరియల్ చూసుకోవాలి, ఏమేమి ఉన్నాయని చూసిన తర్వాతకి అప్పుడు బండ్లో ఏ విధంగా సదరాలనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ముందే ఇక ఏం చూడకుండా అట్లా ఎట్లా పడితే అట్లా చిల్లర గత్తర పెడితే అవి సామాన్లు అనేవి సెట్ కావు. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బీరువా, ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్, ఈ మూడు అయితే బరాబర్ ఉంటాయి ఏ రూమ్ షిఫ్టింగ్కి వెళ్ళినా కూడా. అయితే ఆ మూడు వస్తువులను కూడా మనం ఆ బండికి ఆ రాడ్లకు తొలగకుండా గీట్లు పడకుండా చాలా జాగ్రత్తగా అయితే చదువుకోవాలి. ఇంత ఏంటంటే మనకు ఈ ఇంటి ఓనర్ గల్లో అయితే మనకు డబల్ కాట్ ఉంది అయితే అని చెప్పలేదు. ఇక మేమైతే అట్లనే వచ్చినాం. ఇక్కడికి వచ్చేసరికి డబల్ కాట్ అయితే ఉంది, దానికైతే పర్మిషన్ రాపియాలి అని చెప్పడం జరిగింది. వాళ్ళైతే ఆ అక్క వెళ్ళి పర్మిషన్ రాపిస్తా అని చెప్పి పర్మిషన్ కోసం అయితే వెళ్ళింది. ఇక ఇవే మెటీరియల్స్ ఆ డ్రమ్ములలో చిన్న చిన్న గంజులు, బోళ్ళు, బొచ్చెలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చదురుకొని మెల్లగా పట్టగట్టుకొని చిన్నగా పోవాలి ములుగు. ప్రతిసారి రూమ్ షిఫ్టింగ్కి వస్తూ ఉంటాం కదా, మనం కింద ఉంటే అంటే కింద రూమ్లో ఉంటే పర్వాలేదనమాట. ఈ మెటీరియల్ అనేది అప్స్టేర్లో కానీ థర్డ్ ఫ్లోర్లో కానీ ఉంటే బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బీరువాలు, వాషింగ్ మిషన్, దాంట్లో వాషింగ్ మిషన్ ఒకటే బరువు అనిపిస్తుంది. నెక్స్ట్ బీరువా ఎంటీ బీరువా అయితే ఏం పర్వాలేదు, దాంట్లో లగేజ్ ఉంటే మాత్రం అది కూడా వెయిటే అనిపిస్తుంది. ఆ బీరువా, వాషింగ్ మిషన్ ఈ దింపాలంటే బాగా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో స్టెప్స్లలో తిరగదనమాట, వంకలు వంకలు ఉంటుంది కదా, దాంట్లో తిరగదు బీరువా. బాగా ఇబ్బంది అనిపిస్తుంది, ఇద్దరి మీదనే వెయిట్ పడుతుంది, అట్లని ఇబ్బంది అనిపిస్తుంది. అదే కింది రూమ్లో ఉంటే ఈ చూడండి, ఈ మొత్తం కింది రూమ్లో ఉండే కాబట్టి మాకు చాలా సింపుల్గా అనిపించింది అనమాట. ఇప్పుడు ఈ రూమ్ షిఫ్టింగ్ కూడా ఎక్కువ లగేజ్ ఏం కాదు, చాలా తక్కువ లగేజ్ మన బండికి నార్మల్గా ఉంటుంది. దీని మీద పట్టా వేసుకొని కట్టుకొని వెళ్ళిపోవడమే. మనం ఈ టైంలో ఈ రూమ్ షిఫ్టింగ్ చేస్తున్నాం కదా, ఇదే అతి చిన్న రూమ్ షిఫ్టింగ్ అనమాట. ఇంతకుముందు పెద్ద పెద్ద మెటీరియల్ అయితే తీసుకెళ్ళాం, ఖమ్మం కానీ ఇట్లా రకరకాల ప్లేస్లకు అయితే తీసుకెళ్ళాం. ఇదే రూమ్ షిఫ్టింగ్ చాలా చిన్నది. చూడండి, ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో మనం ఏ విధంగా జర్నీ చేస్తామనేది అయితే పెడతాను అనమాట. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తాను.